మిర్యాలగూడ ప్రాంతంలో ఈరోజు వాగ్దేవి రైస్ మిల్కి నేను ఎస్పీ గారు, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారు, సివిల్ సప్లైస్ అధికారులు అండ్ రెవెన్యూ ఆర్డీఓ అందరూ కూడా ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు జిల్లాలో ఇప్పటివరకు 4,15,000 మెట్రిక్ టన్నుల ధాన్యం అనేది కొనుగోలు చేయడం జరిగింది. ఇంకా 2,60,000 మెట్రిక్ టన్నుల ధాన్యం అనేది మనకి వివిధ సెంటర్స్లలో ఉందని చెప్పి అంచనా వేయడం జరుగుతుంది. సో దీన్ని త్వరగా అన్లోడింగ్ చేసుకోవడానికి, అట్లాగే మిల్స్ దగ్గర కూడా మిల్లర్స్ని కూడా వాళ్ళకి వచ్చి ఫిజికల్గా వెరిఫికేషన్ చేయడానికి ఈరోజు ఇక్కడికి నేను ఎస్పీ గారు అందరి టీమ్స్ అందరూ రావడం జరిగింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మిల్లర్స్ సంబంధించినటువంటి దాంట్లో మిర్యాలగూడ అసోసియేషన్ వాళ్ళు అండ్ సెక్రటరీ వాళ్ళందరూ కూడా ఇక్కడ ధాన్యం అనేది ఇక్కడ ప్రైవేట్ పర్చేజ్ అండ్ గవర్నమెంట్ పర్చేజ్ అనేది రెండు కూడా మనకు జరుగుతూ ఉన్నది. సో అసోసియేషన్కి అట్లాగే మిల్లర్స్ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది కి 80% కూడా ప్రభుత్వానికి సాయం చేయాలి అండ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్యాడీని ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి వాటన్నిటిని కూడా దిగుమతి చేసుకొని మిల్లర్ అక్లాయిమెంట్ అనేది వెంటనే ఇచ్చినట్టయితే రైతులకి త్వరగా పూర్తి చేసుకోవడానికి వీలవుతుంది. ఇక్కడ అన్లోడింగ్ డిలే అయ్యే కొద్దీ మనకు లారీస్ యొక్క రొటేషన్ అనేది సెంటర్స్లో మనకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి లారీ రొటేషన్ ఎంత వీలైతే అంత చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా ఈ ప్రయత్నం చేస్తున్నాము. దీనికి సంబంధించినటువంటిది ఇక్కడ ఇప్పుడే ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అట్లాగే మనకు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రతి మిల్లు పాయింట్ దగ్గర ఇక్కడ 61 రైస్ మిల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క మిల్లు పాయింట్ దగ్గర ఒక ఆఫీసర్ని, సీనియర్ ఆఫీసర్ని పెడుతున్నాము. అట్లాగే ఎవ్రీ 5-6 రైస్ మిల్స్ కూడా ఒక తహసీల్దార్ని ఆఫీస్ ఇన్ఛార్జ్గా పెట్టి ఇక్కడ మొత్తం అంతా అన్లోడింగ్ అనేది వితిన్ 12 అవర్స్కి మించకుండా అన్లోడింగ్ చేసి తిరిగి సెంటర్స్కి వెళ్లే విధంగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది రూపొందించడం జరుగుతుంది. ఇక్కడ కూడా ప్రైవేట్ పర్చేజెస్ అనేది ఒక 10 days వాళ్ళు హోల్డ్లో పెడితే మనకు ఇక్కడ ఉన్నటువంటి ప్యాడీ మ్యాక్సిమం మనము అన్లోడ్ చేసుకొని రైతులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ ధాన్యం కొనుగోళ్ళని పూర్తి చేయడానికి అవకాశం అనేది లభిస్తుంది. ఇప్పటికే మనకు జిల్లాలో మన 4 లక్షల అంటే 62% ప్రొక్యూర్మెంట్ కంప్లీట్ చేశాము. ఇంకొక 38% ఉన్నది. ఈ 38% కూడా త్వరగా కంప్లీట్ చేసి రైతులకు ఇబ్బంది కలగకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. సెంటర్ ఇన్ఛార్జ్లలో కూడా సెంటర్ ఇన్ఛార్జెస్కి అండ్ అట్లాగే మిగతా ప్రొక్యూరింగ్ ఏజెన్సీ కూడా వాళ్ళకు కూడా ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నాం. రైతులందరూ కూడా ఎవరు కూడా మనకు కొనుగోలు జరగట్లేదని చెప్పేసి బాధపడాల్సిన అవసరం లేదు. కొనుగోలు వేగవంతం చేయడానికి ప్రభుత్వం కూడా అన్ని రకాలైన ఆదేశాలు జారీ చేశారు. మిల్లర్స్కి కూడా వాళ్ళకి కావాల్సినటువంటి బాయిల్డ్ కోటా ఇచ్చారు. మిల్లర్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉంటే అవి కూడా ఎప్పటికప్పుడు రిజాల్వ్ చేయడం జరుగుతుంది. సో మిల్లర్స్కి కూడా నాది ఆదేశాలు ఇక్కడ నుంచి స్పష్టమైన ఆదేశాలు కూడా గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది. 80% కూడా మనకు రైతులను ఇబ్బంది పెట్టే పని కూడా ఏది కూడా చేయడానికి వీల్లేదు. అండ్ దీన్ని ఎప్పుడు కూడా క్షేత్రస్థాయిలో అందరం కూడా మానిటరింగ్ చేస్తాము. మానిటరింగ్ చేసి రైతులకు ఇబ్బంది కాకుండా కొనుగోలు వేగవంతం చేస్తాం.